హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ జెంటిల్‌మ్యాన్, కంపెనీ సీఈఓ అండ్ కాలేజ్ స్టూడెంట్ పార్ట్ 2. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత అందరూ అంశుని అభినందిస్తున్నారు. వావ్! అంశు, సీఈఓ గారి ప్రశ్నకి అలా సమాధానం చెప్పావంటే మామూలు విషయం కాదు అంది. అంశు భుజాలెగరేస్తూ అతను అడిగాడు. నాకు తెలిసింది నేను చెప్పాను అంతే అంది అంశు. అప్పుడే వెనుక నుంచి ఓ గొంతు వినిపించింది. అందరూ చెప్పలేరు నీలాగా అని. వెంటనే అంశు వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక దేవాంశ్ ఉంటాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. మెల్లగా దేవాంశ్ అంశు దగ్గరకు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి అంది. ప్రాజెక్ట్ నచ్చింది, బాగా చెప్పావు. ఐ లైక్ ద వే ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ అని అన్నాడు దేవాంశ్. థ్యాంక్ యూ సార్ అంది అంశు. అక్కడి నుంచి దేవా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంశు, ఏంటి సార్ నీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఫ్రెండ్ మేఘ అనగానే, అలా ఏం లేదు లేవే, బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటారు, వాళ్ళకి బిజినెస్ మైండ్ ఉంటుంది. నా ప్రాజెక్ట్ నచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు అంతే, లేకపోతే ఎందుకు మాట్లాడతారు. అసలే దేవాంశ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ, అంత తొందరగా ఎవరితో మాట్లాడరు అని అంశు అనగానే, అంతే అయి ఉంటుందిలే అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని, సరే అంశు, నేను కొంచెం షాపింగ్ చేయాలి, నేను వెళ్తాను అంటుంది మేఘ. అదేంటి షాపింగ్ సడన్గా, ఏదైనా స్పెషల్ ఉందా అని అంశు అడగగానే, ఉందిలే ఒక స్పెషల్ అని అంటుంది. ఏంటి అని అంటే, పెళ్లి చూపులు అంటుంది. అదేంటి, పెళ్ళి ఇప్పుడే చేసుకోను, మంచి జాబ్ చేయాలి అన్నావు, సెటిల్ అవ్వాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నావు అంటే, "హా, అమ్మ ఒకటే గోల ఇంట్లో, అయినా ఒప్పుకుంటానా ఏంటి, పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయడం, నచ్చలేదు అని చెప్పడం అంతే. ఏంటంటే అమ్మ మాట కాదని లేక అని మేఘ అనగానే, మరి ఆంటీ బాధపడతారు కదా, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, నాకు ఇష్టం లేదు ఇప్పుడే చేసుకోను అని. లేదే, డైరెక్ట్ చెప్తే ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు, ఆడపిల్ల పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు బ్లా బ్లా చెప్తూనే ఉంటుంది. దానికి బదులు ఆమె చూసిన పెళ్లి సంబంధం చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే ఈ ఏర్పాట్లన్నీ అని మేఘ అనగానే, ఏంటో నువ్వు అనుకుంటూ సరేలే, ఆల్ ది బెస్ట్ అని బాయ్ చెప్పి అంశు ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవాంశ్ గెస్ట్ హౌస్లో అంశు చెప్పిన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నాడు. ప్రాజెక్టు బాగుంది, తను చెప్పే విధానం కూడా బాగుంది. భయము బెరుకు లేకుండా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో తన స్టడీ కంప్లీట్ అయిన తరువాత మన కంపెనీ నుంచి ఆఫర్ ఇస్తే తనతో ప్రాజెక్టు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఫోటో చూసి, హలో అమ్మా, ఏంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదు. వస్తున్నానమ్మా, చిన్న పని ఉండి ఆగిపోయాను. సరేలే, తొందరగా వచ్చే నాన్న, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే, ఓకే అమ్మా వచ్చేస్తాను, ఒక 15 మినిట్స్లో మే ముందు ఉంటాను అంటాడు. ఇక్కడ వసుంధరాదేవి ఆలోచిస్తుంది. ఒప్పుకుంటాడా లేదా, వాడికి ఎలా చెప్పాలి. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి బిజినెస్ నాన్న కళ అని వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేయలేదు. ఎలాగో ఇప్పుడైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు అంటే అది కూడా లేదు. ఎలాగైనా మాట్లాడి ఒప్పియాలి అనుకుంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కార్ సౌండ్ వచ్చింది. వచ్చేసాడు అనుకొని ఎలా రియాక్ట్ అవుతాడో, చెప్తే వింటాడో లేదో అని ఆలోచిస్తుంది. ఇంతలో దేవా లోపలికొచ్చి, అమ్మ ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు నాన్న అనగానే, సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వచ్చాక మాట్లాడుకుందామని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంశు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ప్రాజెక్ట్ ఇంకా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళ అక్క బిందు వచ్చింది. రోజు అయితే రూమ్లోకి అడుగు పెట్టగానే అంశు అంటూ నవ్వుతూ వచ్చి మాట్లాడుతుంది. కానీ ఈరోజు చాలా డల్గా ఉంది. తను వెళ్ళి పిలిచినా పలకలేదు. అక్క అని మళ్ళీ పిలిచింది అంశు. అప్పుడే లోకంలోకి వచ్చిన బిందు, ఏంటి అంశు అనగానే, ఏం లేదు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మాట దాటేసి మరో మాట అడిగే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏదో ఉంది కానీ చెప్పట్లేదు. సరే మెల్లగా అడిగి తెలుసుకుందాం అనుకుంది. ఇంతలో జానకి వచ్చి, ఏంటే ఇద్దరక్క చెల్లెళ్ళు రూమ్లోనే ఉన్నారు, తినరా, కిందికి రారా అని అంటే, అక్క ఫ్రెష్ అప్ అవుతుందమ్మా, తను రాగానే వచ్చేస్తామని చెప్పగానే జానకి వెళ్ళిపోతుంది. ఇంతలో బిందు వచ్చేస్తుంది. కానీ తనని ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు అనుకొని ఇద్దరక్క చెల్లెళ్ళు కలిసి కిందికి వెళ్ళిపోయారు. అక్కడ రాఘవరావు గారు వివేక్తో ఎలా నడుస్తుంది ఈవెంట్ అది అని నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ దేవ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత, అమ్మ ఏదో మాట్లాడాలన్నావు అని అడుగుతాడు. ముందు డిన్నర్ చెయ్యి, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని వసుంధరాదేవి అనగానే, ఓకే అని
ఏంటి స్పెషల్ అని అడిగాడు. నీకిష్టమని గుత్తి వంకాయ, ఆలూ ఫ్రై, చపాతీ చేశాను అంటుంది. దాంతో హ్యాపీగా తినేస్తాడు. ఎంత బాగా చేస్తావమ్మా, ఈ చేతుల్లో ఏదో ఉందమ్మా అంటాడు దేవ. నువ్వు పెళ్లి చేసుకో నాన్న, నీకొచ్చే వైఫ్ ఇంకా బాగా వండి పెడుతుంది అని అంటుంది. ఒక్క మాట ఏమంటాడు అని. అమ్మా మళ్ళీ స్టార్ట్ చేసావా? ఏంటి రోజు ఇది నాకు ఒక క్లాస్ లాగా? అది కాదు నాన్న, మన నాన్న ఫ్రెండ్ శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి రీతుకి నువ్వంటే చాలా ఇష్టమంట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని పట్టుపట్టి కూర్చుంది అంట. వాళ్ళ నాన్నగారు కాల్ చేసి మాట్లాడారు. చాలా మంచి ఫ్యామిలీ నాన్న, ఒక్కసారి ఆలోచించు అని వసుంధరాదేవి అనగానే తినేది కాస్త ఆపేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుంటే, దేవా ప్రతిసారి ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఏదో ఒకటి ఈరోజు చెప్పాల్సిందే అని వసుంధరాదేవి అనగానే నాన్నగారి ఫ్రెండ్ అన్న దగ్గరే ఆగిపోయింది దేవ ఆలోచన. అమ్మ, నాన్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే నాకొద్దు. అదేంటి నాన్న అలా అంటావు? అమ్మాయి బాగా చదువుకుంది, వాళ్ళ నాన్నతో పాటు బిజినెస్ చూసుకుంటుంది. నీకు తగ్గ జోడి నాన్న, ప్లీజ్ ఒక్కసారి తనని కలిసి మాట్లాడు, నచ్చకపోతే వద్దు అని వసుంధరాదేవి అనగానే, అమ్మ ప్లీజ్, నాన్న ఫ్రెండ్స్ వల్లే కదా నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ఎవరు? దేవా ఒక్కరు అలా ఉన్నారు అని అందరూ అలా ఉండరు నాన్న. అబ్బా, నేను నా లైఫ్లో మర్చిపోనమ్మా. నాన్నని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే అస్సలు వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. ఆ పేరు కూడా నా నోటి నుండి అనడం కూడా నాకు ఇష్టం లేదమ్మా. ఆ రాఘవరావు ఎక్కడున్నా సరే ఆయన చేసిన మోసంకి వాళ్ళ ఫ్యామిలీని ఊరికే వదిలిపెట్టను. మనం ఎంత బాధని అనుభవించామో అంతకంతకి అనుభవించేలా చేస్తా. ప్లీజ్ ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీయకమ్మా అని అక్కడి నుండి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు దేవ. మరుసటి రోజు ఉదయం అంశు ఎప్పటిలాగే ఆలస్యంగా నిద్రలేచింది. కళ్ళు తెరిచిన వెంటనే పక్క బెడ్ వైపు చూసింది. సాధారణంగా ఉదయం తనతో అల్లరి చేసే బిందు అప్పటికి రెడీ అయి బ్యాగ్ సర్దుకుంటుంది. ఏంటక్క ఇంత త్వరగా రెడీ అయిపోయావు అని అంశు బద్ధకంగా అడిగింది. బిందు ఒక్కసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వింది. ఏం లేదు అంశు, కొంచెం ఈవెంట్ వర్క్ ఉంది అంది. నిన్నటి నుంచి ఏదో డల్గా ఉన్నావు, నిజంగా ఏం కాలేదా అని అంశు మళ్ళీ అడిగింది. బిందు కాసేపు మౌనంగా ఉండి ఏం లేదురా, నువ్వు ఎక్కువ ఆలోచించకు అంది. ఆ సమాధానం విన్న అంశుకి పూర్తిగా నమ్మకం రాలేదు, కానీ బలవంతంగా అడగటం ఇష్టం లేక సరే జాగ్రత్తగా వెళ్ళు అంది. బాయ్ అని చెప్పి బిందు త్వరగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత అంశు హాల్లోకి వచ్చింది. అక్కడ జానకి చేతిలో ప్లేట్ పట్టుకొని నిలబడి ఉంది. బిందు టిఫిన్ చేసి వెళ్ళు అని పిలుస్తుంది, కానీ అప్పటికే బిందు గేట్ దాటి వెళ్ళిపోయింది. ఏంటమ్మా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయిందా అని అంశు ఆశ్చర్యంగా అడిగింది. అదేనమ్మా, ఎంత పిలిచినా వినలేదు అంది జానకి. అంశు కనుబొమ్మలు ముడిచింది. ఏదో ఉంది అని మనసులో అనుకుంది. అమ్మ అన్నయ్య ఎక్కడా అని అడిగింది అంశు. వాడి ఫ్రెండ్ ఎవరో వస్తున్నాడట, కలిసి వస్తామని చెప్పి బయటకు వెళ్ళాడు అంది జానకి. ఏ రోజు ఏమైనా ఈవెంట్ ఉందా అని అంశు అడిగింది. నాకు తెలీదు, బిందు కూడా ఏదో ఈవెంటు అని చెప్పి వెళ్ళింది అంది జానకి. అంతే, అంశు మనసులో సందేహం ఇంకా పెరిగింది. నిన్న అలా బాధగా ఉండడం, ఈరోజు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోవడం, ఏదో జరిగింది. ఈవినింగ్ ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది అంశు. సరే, నువ్వైనా టిఫిన్ చేస్తావా లేక నీ అక్కలాగే పారిపోతావా అని జానకి అడిగింది. లేదమ్మా, నేను మంచి పిల్లని, ఫుల్గా తినేసి వెళ్తాను అని అంశు నవ్వింది. అది మంచిది అంది జానకి. ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ అన్నపూర్ణమ్మ, సుబ్బారావు ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు. ఏంటి ముసలి, ఈరోజు స్పెషల్ ఏంటి అని అంశు తన నానమ్మ పక్కనే కూర్చుంటూ అడిగింది. పూరి దోశ అని అన్నపూర్ణమ్మ గర్వంగా చెప్పింది. ఓహో, అందుకే పొద్దున్నే లేచి లాగిస్తున్నావా అంది అంశు. అన్నపూర్ణమ్మ వెంటనే నాకు పూరి అంటే ప్రాణం అంది. నాకు కూడా ప్రాణమే, కానీ మీకంటే తక్కువే అని అంశు చెప్పగానే అందరూ నవ్వేశారు. సుబ్బారావు కూడా చిన్నగా నవ్వినా ఎందుకో అతని మనసు ప్రశాంతంగా లేదు. నిన్న రాత్రి చూసిన పాత ఫైల్, ఆ రహస్యం అతని ఆలోచనల్ని వదలటం లేదు. టిఫిన్ పూర్తి చేసిన తర్వాత అంశు బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. అప్పటికే మేఘా స్కూటీతో గేట్ దగ్గరకు వచ్చింది. మేడం, మీ రథం వచ్చేసింది అంది మేఘ. థ్యాంక్ యూ డ్రైవర్ గారు అని అంశు నవ్వుతూ వెనుక కూర్చుంది. స్కూటీ స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఏంటి పెళ్లి చూపులు అన్నావు కదా, మళ్ళీ కాలేజ్కి వస్తున్నావని అంశు అడిగింది. మేఘ వెంటనే అని మొహం పెట్టింది. అవునే, కానీ ఇప్పుడే కాదు, ఈవినింగ్ అంది. అవునా? హా, అమ్మ అయితే ఉదయం నుంచి ఒక్కటే గోల అని మేఘ చెప్పగానే ఏమంది అని అడుగుతుంది అంశు. బయటికి వెళ్తే ట్యాన్ అయిపోతావు, ఇంట్లో ఉండు, ఫేషియల్ చేయించుకో, రెడీ అవ్వు, జుట్టు సెట్ చేసుకో అని మేఘ అనుకరిస్తూ చెప్పింది. అది విని అంశు నవ్వడం మొదలుపెట్టింది.
పాపం ఆంటీ అని అంచు అనగానే, పాపమా, నన్ను ఈవినింగ్ వరకు చంపేస్తుంది అంది మేఘ. మరి ఎలా వచ్చావు అని అడగగానే, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా, వెంటనే వచ్చేస్తానని చెప్పి ఎస్కేప్ అయ్యా అంది మేఘ. మంచి పని చేశావని అంశు నవ్వింది. అంశు, మేఘ ఇద్దరూ కలిసి కాలేజ్కి చేరుకున్న తర్వాత తమ తమ క్లాస్ రూమ్ల వైపు వెళ్ళిపోయారు. అదే సమయంలో నగరంలోని దేవాంశ్ గ్రూప్ హెడ్ ఆఫీస్లో ఉదయం నుంచే వరుస మీటింగ్లు జరుగుతున్నాయి. దేవాంశు తన క్యాబిన్లో కూర్చొని కొన్ని ముఖ్యమైన ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అతని ముందు కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫైనాన్స్ డైరెక్టర్, ఇంకా కొంతమంది సీనియర్ అధికారులు కూర్చొని ఉన్నారు. సార్, యంగ్ ఇన్నోవేటర్ ఛాలెంజ్లో సెలెక్ట్ అయిన టాప్ ప్రాజెక్ట్ లిస్ట్ ఇది అని R&D హెడ్ ఫైల్ అందించాడు. యంగ్ ఇన్నోవేటర్ ఛాలెంజ్ అంటే కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు లేదా కొత్త ఆవిష్కరణలు చేసే వ్యక్తి. సాధారణంగా అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఆలోచించి సమస్యలకి పరిష్కారాలు కనుగొనే వ్యక్తిని ఇన్నోవేటర్ అంటారు. ఉదాహరణకి కొత్త టెక్నాలజీని రూపొందించే వ్యక్తి, రైతులకి ఉపయోగపడే కొత్త యంత్రాన్ని కనిపెట్టే విద్యార్థి, ఒక సమస్యకి అందరికంటే భిన్నమైన పరిష్కారం ఆలోచించే వ్యక్తి. సో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కదా, అందుకే చెప్పాను, తెలిస్తే స్కిప్ చేయండి. సో దేవాంశ్ ఫైల్ తీసుకొని ఒక్కో ప్రాజెక్టు గురించి చదవడం ప్రారంభించాడు. కొంతసేపు ప్రశాంతంగా పేజీలు తిప్పుతూ ఉండగా ఒక ఫైల్ దగ్గర మాత్రం అతని చూపు ఆగిపోయింది. అంశు రాఘవరావు అని మెల్లగా చదివాడు. ఆ పేరు వినగానే ఎందుకో అతని మనసులో ఆ అమ్మాయి ముఖం మెరిసింది. రోడ్డుపై జరిగిన మొదటి గొడవ, సెమినార్లో తన ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్పిన తీరు, ఎవరిని భయపడకుండా మాట్లాడే స్వభావం అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. సార్, ఈ ప్రాజెక్టు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను అని R&D హెడ్ అన్నాడు. దేవాంశ్ తలెత్తి చూశాడు. ఎందుకు అని అడిగాడు. ఆ అమ్మాయి డిజైన్ చేసిన సిస్టమ్ చాలా యూనిక్గా ఉంది. మార్కెట్లోకి తీసుకెళ్తే రైతులకి, చిన్న వ్యాపారాలకి ఉపయోగపడే అవకాశం ఉంది అన్నాడు అతను. దేవాంశ్ మళ్ళీ ఫైల్ వైపు చూశాడు. ఐడియా మంచిదని చాలామంది చెప్తారు, కానీ అమలు చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని దేవాంశ్ అనగానే అప్పుడే ఫైనాన్స్ డైరెక్టర్ మాట్లాడాడు. సార్, ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఇవ్వాలంటే రిస్క్ కూడా ఉంది అంటాడు. దేవాంశ్ కుర్చీలో వెనక్కి ఆనుకున్నాడు. రిస్క్ లేని బిజినెస్ అనేది ఉండదు, కానీ నాకు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈ ప్రాజెక్టు వెనక ఉన్న వ్యక్తి తన ఆలోచన మీద ఎంత నమ్మకం పెట్టుకుంది అనేదే అన్నాడు. ఆ మాట విన్న అందరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దేవాంశ్ ఎప్పుడూ ఒక ఐడియాని మాత్రమే చూడడు, ఆ ఐడియా వెనక ఉన్న మనిషిని కూడా అంచనా వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత అతని పిఏ లోపలికి వచ్చాడు. సార్, కాలేజ్ వాళ్ళు మీటింగ్ కన్ఫర్మ్ చేశారు అన్నాడు. దేవాంశ్ తలూపి గుడ్ అన్నాడు. అతను ఫైల్ మూసే ముందు చివరిసారి అంశు పేరు మీద చూపు నిలిపాడు. నీకున్న ఆత్మవిశ్వాసం నిజంగానే అంత బలమైందో లేక కేవలం బయటికి కనిపించే ధైర్యమో చూడాలి అని మనసులో అనుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత దేవాంశ్ లోపలికి అడుగు పెట్టగానే మేఘ చూసి, మీ దేవాంశ్ సార్ వచ్చారు అంటుంది. మా ఏంటే, చిన్నోర్మై, నీ సంగతి తర్వాత చెప్తాను అని సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఎప్పటిలాగే అతని ముఖంలో గంభీరత, అడుగుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ షర్ట్, గ్రే కలర్ కోట్లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. అప్పటికే అమ్మాయిలందరూ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతలోనే హలో ఎవ్రీవన్ అని ఒక వాయిస్ వినిపించింది. అందరూ సైలెంట్ అయిపోయారు. వెంటనే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్టు డిస్కషన్ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఎవరి ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళదైన వేలో చెప్తున్నారు. చివరికి అంశు వంతొచ్చింది. మిస్ అంశు అని పిలిచాడు. అంశు లేచి నిలబడింది. మీ ప్రాజెక్టు లక్ష్యం ఏంటి అని అడిగాడు. టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకి దగ్గర చేయడం అని అంశు సమాధానం చెప్పింది. ఎందుకు అని అడిగాడు. అని దేవాంశ్ వెంటనే అడిగాడు. హాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రశ్న సాధారణంగానే అనిపించింది, కానీ అంశుకు అర్థమైంది అతను ప్రాజెక్టు గురించి కాదు, తన ఆలోచన గురించి అడుగుతున్నాడు అని. ఎందుకంటే అభివృద్ధి నగరాల్లో మాత్రమే ఉండకూడదు, రైతులు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే అవకాశాలు పొందాలి అంది అంశు. దేవాంశ్ కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది. అంటే నువ్వు లాభం కోసం ఈ ప్రాజెక్టు చేయడం లేదన్నమాట అని అన్నాడు. అంశు క్షణం ఆలోచించి, లాభం కూడా ముఖ్యం, కానీ అది ఒక్కటే లక్ష్యం కాదు అంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు వల్ల నీకు డబ్బు రాకపోతే అన్నాడు. అయినా చేస్తాను అంది.
ఎందుకు అన్నాడు. ఈసారి అంశు కళ్ళల్లో గంభీరత కనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు మనం సంపాదించే డబ్బు కంటే మనం కలిగించే మార్పు విలువైంది అంది. ఆ మాటలు విన్న హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. దేవాంశ్ కూడా కొన్ని క్షణాలు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత అతను ఒక వ్యక్తిలో కేవలం తెలివి మాత్రమే కాదు, ఒక లక్ష్యం కూడా చూస్తున్నాడు. ఆ క్షణంలోనే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయి సాధారణమైనది కాదు, ఆమె జీవితంలో ఏదో ప్రత్యేకత ఉంది అని. మరోవైపు అంశు కూడా దేవాంశ్ వైపు చూస్తుంది. మొదట తనకి కేవలం యాటిట్యూడ్ ఉన్న సీఈఓలా కనిపించిన వ్యక్తి ఇప్పుడెందుకు అంత విజయవంతమయ్యాడో ఆమెకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే అతను అడిగే క్వశ్చన్స్కి ప్రాజెక్ట్ డిస్కషన్ ముగిసిన తర్వాత హాల్లో ఉన్న విద్యార్థులందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు. అంశు కూడా తన ఫైల్స్ సర్దుకొని మేఘాతో కలిసి బయటకు వెళ్ళబోతుండగా వెనుక నుంచి ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి, మిస్ అంశు, దేవాంశు సార్ మిమ్మల్ని ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మన్నారు అన్నాడు. అది విన్న మేఘ కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, సీఈఓ గారి స్పెషల్ కాల్ అని నెమ్మదిగా అంది. అంశు మాత్రం పిచ్చి మాటలు మాట్లాడుకు అని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్ వైపు నడిచింది. రూమ్లోకి వెళ్ళేసరికి దేవాంశ్ కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. అంశు లోపలికి వచ్చిన శబ్దం విని వెనక్కి తిరిగాడు. సార్ పిలిచారట అంది అంశు. అవును, కూర్చో అన్నాడు దేవా. అంశు కూర్చున్న తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. నీ ప్రాజెక్ట్ నాకు నచ్చింది అన్నాడు దేవా నేరుగా. అంశు కొద్దిసేపు దేవాంశు వైపు చూసింది. అతను తన ప్రాజెక్టుని మెచ్చుకోవడం ఆమెకి ఆనందంగా అనిపించినా అతని లాంటి వ్యక్తి కేవలం ఒక మంచి ప్రజెంటేషన్ చూసి ఇంతగా ఇంప్రెస్ అయ్యే వ్యక్తి కాదని ఆమెకు అర్థమైంది. సార్, ఒక విషయం అడగొచ్చా అని మెల్లగా అడిగింది. అడుగు అన్నాడు దేవా. నా ప్రాజెక్టు ఎందుకు అంత నచ్చింది మీకు? ఇక్కడ చాలామంది మంచి ఐడియాలు ప్రజెంట్ చేశారు కదా అంది. దేవాంశ్ కాసేపు నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. తర్వాత కుర్చీలో కొద్దిగా వెనక్కి ఆనుకొని మాట్లాడడం ప్రారంభించాడు. నిజం చెప్పాలంటే నీ ప్రాజెక్టులో ఉన్న టెక్నాలజీ మాత్రమే నాకు నచ్చలేదు అంశు. అలాంటి టెక్నాలజీలు మార్కెట్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ నీ ఆలోచన నచ్చింది. మిగతా వాళ్ళు తమ ప్రాజెక్టు వల్ల ఎంత లాభం వస్తుందో చెప్పారు, ఎంతమంది కస్టమర్లు వస్తారో చెప్పారు, కానీ నువ్వు మాత్రం అది ఎవరి జీవితాన్ని మార్చగలదో చెప్పావు. అదే నన్ను ఆలోచింపచేసింది అన్నాడు. అంశు ప్రశాంతంగా వింటుంది. దేవా కొనసాగించాడు. బిజినెస్లో నేను ఒక విషయం నేర్చుకున్నాను. డబ్బు కోసం మొదలైన ఆలోచనలు కొంత దూరం మాత్రమే వెళ్తాయి, కానీ ఒక సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో మొదలైన ఆలోచనలు చాలా దూరం వెళ్తాయి. నీ ప్రాజెక్టు చూస్తుంటే అది ఒక స్టూడెంట్ మార్కుల కోసం చేసిన ప్రాజెక్టులా అనిపించలేదు. నిజంగా ఎవరికో ఉపయోగపడాలని మనసుతో చేసిన ప్రయత్నంలా అనిపించింది అన్నాడు. అంశు కళ్ళల్లో చిన్న వెలుగు కనిపించింది. అంతేనా సార్ అని చిరునవ్వుతో అడిగింది. దేవాంశ్ కూడా స్వల్పంగా నవ్వాడు. కాదు, ఇంకో కారణం కూడా ఉంది అన్నాడు. ఏంటి అని ఆసక్తిగా అడిగింది అంశు. నేను నీకు కాస్త కఠినమైన ప్రశ్నలు అడిగాను. చాలామంది అక్కడే తడబడేవాళ్ళు, కొందరు టెన్షన్ పడేవాళ్ళు, కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా నీ కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. నీకు నీ ఐడియా మీద నమ్మకం ఉంది. ఒక ఆలోచన ఎంత గొప్పదైనా దాన్ని నమ్మే వ్యక్తి ధైర్యంగా లేకపోతే అది ఎప్పటికీ పెద్దది కాలేదు అన్నాడు. కొద్దిసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అందుకే నీ ప్రాజెక్టు నచ్చిందన్షు. నిజానికి ప్రాజెక్టు కంటే దాన్ని రూపొందించిన వ్యక్తి మీద ఉన్న నమ్మకం నాకు ఇంకా ఎక్కువ నచ్చింది అన్నాడు. ఆ మాట విన్న క్షణం అంశు కొన్ని సెకండ్లు మౌనంగా ఉండిపోయింది. ఆమె జీవితంలో చాలామంది తన అల్లరి గురించి, తన మాట తీరు గురించి, తన చలాకీతనం గురించి మాట్లాడారు, కానీ తనలో ఉన్న నమ్మకాన్ని గుర్తించి దాన్ని ప్రశంసించిన వ్యక్తి మాత్రం దేవాంశ్ మొదటివాడు. ఎందుకో ఆ క్షణంలో దేవాంశ్ మీద ఆమెకి ఉన్న అభిప్రాయం మరికొంచెం మారింది. అతను కేవలం కఠినమైన సీఈఓ కాదు, మనుషుల్లోని సామర్థ్యాన్ని గుర్తించగల వ్యక్తి కూడా అని ఆమెకి అనిపించింది. దేవాంశ్ చెప్పిన మాటలు విన్న తర్వాత అంశు కొన్ని క్షణాలు మౌనంగా కూర్చుంది. సాధారణంగా ఎవరూ తనని పొగిడినా వెంటనే ఏదో ఒక జోకు వేసి విషయం మార్చేసేది, కానీ ఈసారి అలా చేయలేకపోయింది. ఎందుకంటే దేవా తన అందాన్ని, తన మాటలని, తన ప్రజెంటేషన్ని కాదు, తన ఆలోచనని, తన వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాడు. అది ఆమె మనసుని తాకింది. థ్యాంక్ యూ సార్ అని నెమ్మదిగా చెప్పింది. దేవాంశ్ స్వల్పంగా నవ్వాడు. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ప్రాజెక్టు కోసం కష్టపడిన నీకు చెప్పు అన్నాడు. అంశు నవ్వింది.
మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడూ చాలా సీరియస్గా ఉంటారనుకున్నాను, కానీ అప్పుడప్పుడు మంచి మాటలు కూడా మాట్లాడతారన్నమాట అంది. అప్పుడప్పుడు మాత్రమే అన్నాడు దేవ. అంటే మిగతా టైం అంతా యాటిట్యూడ్నా అంది అంశు. దేవ నవ్వకుండా ఉండాలని ప్రయత్నించిన పెదవులపై చిరునవ్వు కనిపించింది. నువ్వు నిజంగా భయపడవు కదా అన్నాడు. ఎవరిని? నన్ను అన్నాడు. అంశు వెంటనే భయపడాల్సిన పని ఏదైనా చేశారా అని అడిగింది. ఆ సమాధానం విన్న దేవ తలూపి నవ్వుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత తనతో ఇంత సహజంగా మాట్లాడుతున్న వ్యక్తిని చూస్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుతుండగా బయట వర్షకాస్తం ఎక్కువైంది. కిటికీ అద్దాలపై చినుకులు బలంగా పడుతున్నాయి. అప్పుడే దేవాంశ్ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసి ఆమె వైపు జరిపాడు. ఇది మా కంపెనీ నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ మెంటర్షిప్ ప్రోగ్రాం వివరాలు అన్నాడు. అంశు ఆశ్చర్యంగా చూసింది. నాకెందుకు అంది. ఎందుకంటే నీ ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళాలి, కాలేజీ లెవెల్లో ఆగిపోవద్దు అన్నాడు. అంటే అంది. 3 నెలలు మాతో పాటు మా టీంతో కలిసి పనిచేసే అవకాశం, నీ ఐడియాని నిజమైన ప్రోడక్ట్గా మార్చే అవకాశం అన్నాడు. ఆ మాట విన్న అంశు కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ఊహించని అవకాశం అది. కానీ వెంటనే ఆమె ముఖం మామూలైపోయింది. దేవాంష్కి ఏమీ అర్థం కాదు ఆమె ముఖం చూడగానే. కానీ తను ఎటువంటి సమాధానం చెప్పలేదు. తనని ఇబ్బంది పెట్టాలని దేవాంశ్ కూడా అనుకోలేదు. అందుకే తను కూడా ఏం మాట్లాడలేదు. మరి ఆ తర్వాత తను ఏ నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళ కంపెనీతో కలిసి వర్క్ చేస్తుందా, దేవాంష్తో వర్క్ చేస్తుందా, ఏం జరుగుతుంది అనేది చూద్దాం మరి ముందు ముందు ఎపిసోడ్లలో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.